సాయిఫ్ అలీ ఖాన్ టాపిక్ అనేది నాకు ఒక డైవర్జెంట్ టాక్టిక్ అనిపిస్తుంది. దాని తర్వాత బాలీవుడ్ కొంచెం జర ఢీలా పడ్డది కాబట్టి కొంచెం ఇట్లాంటివి ఏమైనా సానుభూతులు చేసి పెద్ద పెద్ద ఈ గింగ్స్టర్స్ ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడతారు. నేను గ్యాంగ్స్టర్ అని చెప్పి మాట్లాడా. నేనైతే జానే జిగర్ నా జిగర్ కా టుకుడా బిష్నాయ్ అని చెప్పి చెప్తా. ఆ పేరు కూడా మస్తు పెట్టుకున్నాడు మనోడు, బిష్నాయ్. అది మళ్ళీ వన్ ఆఫ్ ది ఫేమస్ యాక్టర్, ఎలైట్ క్లాస్ ముస్లిం యాక్టర్ ఖాన్, సాయిఫ్ అలీ ఖాన్ బ్రిగేడ్కి చెందిన యాక్టర్. మళ్ళీ కరీనా కపూర్ కూడా నోటెడ్ యాక్ట్రెస్. వాళ్ళ ఇంట్లో ఒక 9-10 మంది పనిచేస్తారు. వాడు వస్తాడు, విజయ్ దాస్ లెక్క లోపలికి వస్తాడు. మళ్ళీ వాడి పేరు ఏంద్రాబాయి అని చెప్తే ఆడు పేరు ముస్లిమే ఉన్నది. వీడెవడరా నాయన అని చెప్పి మాట్లాడితే ఆయన పేరు మొహమ్మద్ షెహజాద్ అంట. వాడు వస్తాడు, వాడు హిందూ పేరు లెక్క తీసుకొని వస్తాడు. వీడి పుట్టు పూర్వత్రాలు ఏంద్రాబాయి అని చెప్పి మాట్లాడితే బంగ్లాదేశ్లో. మళ్ళీ బాగా టెక్నిక్ తెలిసి సాయిఫ్ అలీ ఖాన్ బాహుబలిని మట్టుపెట్టిండంటే ఒక కండలు కనబడంగానే ఇక మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు, పిరికి వాని మదిలో మనం అన్నీ చూసినాం. కండలు వేయినంత మాత్రాన కండలు ఉంటాయి కదా అని అంటే కాదు. కండ కావరం ఉన్నోడికి కండు ఉంటుంది, ఏది ఉంటుంది. నేనేమంటా అంటే వీడు బంగ్లాదేశోడు, ఇదంతా కరెక్టే. ఇప్పుడు ఇలా చర్చ జరగాల్సింది ఏందనంటే వీడు బంగ్లాదేశోడు సుమారు ఇన్ని రోజుల నుంచి ఎట్లున్నాడు. వీడు ఆల్రెడీ ఒక దగ్గర పనిచేసిండట. అక్కడ కూడా దొంగతనం చేసిండట. ఈయన బ్యాగ్ తీసి చూస్తే ఒక సుత్తె దొరికిందట, తాడు దొరికిందంట, ఇంకేదో ప్లయర్లు దొరికినాయంట. ఈ దొంగల దగ్గర సామాగ్రి ఈయన దగ్గర దొరికింది. నేను చెప్పినా కదా, వీళ్ళు బాగ్దాగ్ గజ దొంగల లెక్కనే వస్తారు. వాళ్ళ డిఎన్ఏ గట్లనే పడవుతుంది. ఏడేడు గాడ ఏడు మోపవుతారు మంచోళ్ళు. ఆ మంచోళ్ళని చూసి మనం వదిలిపెట్టాలని అంటే నువ్వు నేను దేశంలో ఒక పెద్ద ఇదొక అది ఇప్పుడు సాయిఫ్ అలీ ఖాన్ మీద ఒక దాడి. నేను మొన్ననే అది చూడంగానే మీకు మొత్తం చెప్పిన బిల్డింగ్ చూసిన తర్వాత ఇప్పుడు ఇంచుమించు నిజంగా చెప్పాలనంటే చిత్రగుప్తు అనాలిసిస్కి దాగి చెప్పాలనా, లేకపోతే మా టీంకి నేను కృతజ్ఞతలు చెప్పాలనా, లేదా ఆధారాలతో బయట పెట్టే మా మనస్తత్వానికి మీ ఆదరణకు నేను నమస్సుమంజలి చెప్పాలనా, అది పక్కకు పెడితే సాయిఫ్ అలీ ఖాన్ టాపిక్ అనేది నాకు ఒక డైవర్జెంట్ టాక్టిక్ అని అనిపిస్తుంది. బికాస్ మహాకుంభ్ అని కొంతమంది అని అంటారు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎక్సెట్రా అని చెప్తా. దాని తర్వాత బాలీవుడ్ కొంచెం జర ఢీలా పడ్డది కాబట్టి కొంచెం ఇట్లాంటివి ఏమైనా సానుభూతులు చేస్తారా అని అనేది ఒక టాక్ ఉన్నది. అండ్ టు దట్ మ్యాటర్ పెద్ద పెద్ద ఈ గింగ్స్టర్స్ ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడతారు. నేను గ్యాంగ్స్టర్ అని చెప్పి మాట్లాడా. నేనైతే జానే జిగర్ నా జిగర్ కా టుకుడా బిష్నాయ్ అని చెప్పి చెప్తా. ఆ పేరు కూడా మస్తు పెట్టుకున్నాడు మనోడు, బిష్నాయ్. అది గోలి కొట్టినట్టే సప్పుడు వస్తుంది. సో ఇదంతా కథ పక్కకు పెడితే ఒక పెద్ద డైవర్జెంట్ టాక్టిక్ నడుస్తుంది అని చెప్పి చెప్పడానికి ఉన్నదా గిరీష్ అని అంటే ఖచ్చితంగా ఉన్నది. ఎందుకు అని అంటే ఇవాళ మళ్ళీ వన్ ఆఫ్ ది ఫేమస్ యాక్టర్, ఎలైట్ క్లాస్ ముస్లిం యాక్టర్ ఖాన్, సాయిఫ్ అలీ ఖాన్ బ్రిగేడ్కి చెందిన యాక్టర్. మళ్ళీ కరీనా కపూర్ కూడా నోటెడ్ యాక్ట్రెస్. వాళ్ళ ఇంట్లో ఒక 9-10 మంది పనిచేస్తారు. వాడు వస్తాడు, విజయ్ దాస్ లెక్క లోపలికి వస్తాడు. మళ్ళీ వాడి పేరు ఏంద్రాబాయి అని చెప్తే ఆడు పేరు ముస్లిమే ఉన్నది. వీడెవడరా నాయన అని చెప్పి మాట్లాడితే ఆయన పేరు మొహమ్మద్ షెహజాద్ అంట. వాడు వస్తాడు, వాడు హిందూ పేరు లెక్క తీసుకొని వస్తాడు. వీడి పుట్టు పూర్వత్రాలు ఏంద్రాబాయి అని చెప్పి మాట్లాడితే బంగ్లాదేశ్లో వీడు ఒక రెజ్లరు, అది కూడా నేషనల్ ఛాంపియను ఆర్ స్టేట్ ఛాంపియను. ఆడు నేషనల్ ఛాంపియను స్టేట్ ఛాంపియను అని చెప్తారు. మళ్ళీ ఫోటోలో పెట్టినోడు ఆడేమో చూస్తే బక్క పలసగా ఉన్నాడు. మళ్ళీ బాగా టెక్నిక్ తెలిసి సాయిఫ్ అలీ ఖాన్ బాహుబలిని మట్టుపెట్టిండంటే ఒక కండలు కనబడంగానే ఇక మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు, పిరికి వాని మదిలో మనం అన్నీ చూసినాం. కండలు వేయినంత మాత్రాన కండలు ఉంటాయి కదా అని అంటే కాదు. కండ కావరం ఉన్నోడికి కండు ఉంటుంది, ఏముంటుంది. సో నేనేమంటా అంటే ధైర్య సాహసాలు మళ్ళీ ఏందన్నది ఆన్ పక్కకు పెడితే ఇవాళ ఆలోచించాల్సిన విషయం ఏందనంటే ఈ షేజాదా అనేటోడు బాంద్రా నుంచి దాదర్ నుంచి వర్లీ నుంచి అంధేరి అండ్ థానే అటాక్ చేసిన తర్వాత తిరిగిండు, అక్కడ దాకా దొరికిండు, పోలీసు వాళ్ళకు దొరికేదాకా ఇన్ని ప్లేసులు తిరిగిండు అని చెప్పి చెప్తారు. ఈవెన్చువలీ నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నానంటే పోలీసు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు ఏదైతే ఇంత ఫటాక్ మన ఇదంతా మొత్తం కటాకట్ చేసిరో ముంబై పోలీస్ ఇదంతా చేసిర్రు. ఇప్పుడు సాయిఫ్ అలీ ఖాన్కి మొత్తం కంప్లీట్గా ఒక సెక్యూరిటీ కవర్ ఇచ్చేసిరొచ్చు, ఇదంతా చేసిరొచ్చు. నేనేమంటా అంటే వీడు బంగ్లాదేశోడు, ఇదంతా కరెక్టే. ఇప్పుడు ఇలా చర్చ జరగాల్సింది ఏందనంటే వీడు బంగ్లాదేశోడు
సుమారు ఇన్ని రోజుల నుంచి ఎట్లున్నాడు వీడు ఆల్రెడీ ఒక దగ్గర పని చేసిండట, అక్కడ కూడా దొంగతనం చేసిండట. ఈయన బ్యాగ్ తీసి చూస్తే ఒక సుత్తె దొరికిందట, తాడు దొరికిందంట, ఇంకేదో ప్లయర్లు దొరికినాయంట. ఈ దొంగల దొరికే సామాగ్రి ఈయన దగ్గర దొరికింది. నేను చెప్పినా కదా వీళ్ళు బాగ్దాగ్ గజ దొంగల లెక్కనే వస్తారు, వాళ్ళ డిఎన్ఏ గట్లనే పడవుతుంది. ఏడేడు గాడ ఏడు మోపవుతారు మంచోళ్ళు. ఆ మంచోళ్ళని చూసి మనం వదిలిపెట్టాలని అంటే నువ్వు నేను ఇక మనకి ఇక చెప్తున్నా కదా, ఇక డింగ అవుతుంది మన జిందగీ అంతా. సాల్లే అని వాళ్ళే మాట్లాడుకుంటారు మన మీద. సో నేనేమంటానంటే ఎట్లా నమ్మేది, ఎవరిని నమ్మేది, ఇప్పుడు ఎవడు బంగ్లాదేశోడు అని చెప్పి నేను చెప్పాలా. అయితే వీళ్ళ మీద కొంచెం కీన్గా ఆలోచించి మాట్లాడి కొంతమంది నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్స్లలో ఎక్సెట్రా వాళ్ళతో మాట్లాడితే మేము బయట చెప్పలేం కానీ గిరీష్ ఒక మాటనైతే మాట్లాడగలుగుతాం. అంటే ఎట్లా గుర్తుపడతామని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చీప్ లేబర్ విషయంలో వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ఎంటర్ అయిపోయి నార్త్ ఈస్ట్ నుంచి మన సౌత్కు పాకిపోయి వీళ్లకు ఈ రాజకీయ నాయకులే మద్దతు తెలిపి ఆ రికార్డులు ఈ రికార్డులలో పెట్టిపిచ్చి వెనకడికి కూడా మనం చూసినాం ఒక ఫ్రాడులెంట్ బేసోడు గుజరాతో ముంబయో ఇంకెక్కడెక్కడనో ఆడు సుమారు 2-3 పాన్ కార్డులట, 2-3 ఆధార్ కార్డులట, ఆడే మొత్తం చేసుకుంటాడట, లోన్లు తీసుకుంటాడట, ఎగ్గొడతాడట, పోతాడట, ఒక దగ్గర బతాడట, లవ్ జిహాద్లు చేస్తాడట. ఇట్లాంటి కథలు ఎన్నెన్నో మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళా యూనిఫామ్ సివిల్ కోడ్కి మనం ఏదైనా మాట్లాడినా, ఎన్ఆర్సీ గురించి మాట్లాడినా, సిఏఏ గురించి మాట్లాడినా అగో అన్నట్టు మాట్లాడతారు. అమన్ భాయిచారా అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ అమన్ భాయిచారా ఏడ ఉన్నది అని చెప్తున్నారు. లవ్ జిహాద్ కేసులలో చూస్తే వీళ్ళ పేర్లే బయట పడతాయి. బాగ్దాగ్ గజ దొంగల లెక్క ఎవరు వచ్చారు అంటే వీళ్ళ పేర్లే బయట పడతాయి. వీళ్ళ డిఎన్ఏ ఆనాటి నుంచి ఈనాటి దాకా బాగ్దాగ్ గజ దొంగల లెక్కనే ఉన్నది. ఎందుకంటే ఈ బ్యాగ్లో కూడా సుత్తే ప్లయర్ తాడ దొరికిందట. నీ బ్యాగ్ తీస్తే ఏం దొరుకుతుంది? ఒక మౌస్ దొరుకుతుంది, ల్యాప్టాప్ దొరుకుతుంది, ఒక చార్జర్ దొరుకుతుంది, ఒక అదేంద్రా అది ఉంటుంది కదా మెమరీ కార్డు దొరుకుతుంది, ఒక ఎక్స్ట్రా ఫోన్ దొరుకుతుందేమో, చిన్న ఫోను పెద్ద ఫోను వాట్ ఎవర్ ఇట్ మేబీ దొరుకుతుందేమో, ఓ పెన్ను దొరుకుతుంది, నా సొంటోన్ బ్యాగ్లో ఇంకు బాటిల్ దొరుకుతాయి. మేము కన్వెన్షనల్ 1947 బ్యాచ్ కదా ఇంకు పెన్ వాడతాం కదా, ఇంకు బాటిల్ దొరుకుతుంది. మన బ్యాగ్లలో ఇట్లుంటాయి. ఏమైనా ఉంటాయి చిన్న ఆ పంచాయతీ ఈ ఏదో కాగితాలుగా వీధు ఈ అమ్మాయి సుత్తెలు ప్లయర్లు తాడలేదురా అయ్యా. వీడు వచ్చిండట ఎక్కిండట, మళ్ళీ సెక్యూరిటీ గారు గట్టలు కాస్తున్నారా అని చెప్పి ఆ రోజు కూడా మాట్లాడు. అయితే ఇప్పుడు ఇంత తర్జన భర్జన చేసి ఇంత డ్రిల్ చేసి బయటకు గుంజుకొచ్చారు కదా కథ అంతా. నేను అడగాల్సిన ప్రశ్నలు ఇవి ఏంటంటే ఫ్రెండ్స్, సుశాంత్ రాజ్పుత్ మీద ఇంత స్క్రూటినీ ఎందుకు జరగలే? మా ఒక సెక్యూరిటీ గార్డులు పెట్టిండు. అవుదవు పెంగ్యూని గాడు ఉన్నాడు చూడు, అప్పుడు ఏం చేసిండు మళ్ళీ? ఒక ముస్లిం ఫిల్మ్ యాక్టర్ మీద ఇంత ప్రేమ చూపిస్తారు ప్రభుత్వాలు ఏమన్నా ఉండని. బట్ అదే సుశాంత్ రాజ్పుత్ అంత నోటెడ్ యాక్టర్, చుమ్మేశ్వర్ ఉండే ఇండస్ట్రీలో ఎందుకు ఏమై. ఇంకా ఈ లాయరు మీకు తెలుసా, ఈయన లాయర్ ఆల్రెడీ కొట్లాడుతున్నాడు కోట్ల. ఈయన లాయర్ వచ్చి ఏమంటాడంటే ఈడు బంగ్లాదేశోడు కాదు భారతదేశుడే, 7 సంవత్సరాల నుంచి ఈయనే ఉన్నాడు. ఇగో ఆధారాలు చూడు, ముంబైకి ఈ ప్లేస్కి ఏదైతే బాండ్రానో ఎక్కడనో సైఫ్ అలీ ఖాన్ ఉంటాడో అక్కడికి 6 నెలల ముందు వచ్చిండు అని చెప్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎంత పకడ్బందీగా ముంగడపోతురో చూడండి, మనని మన జాగాల నుంచి వెలగొట్టనీకే వక్ఫ్, మన దేవాలయాలను మనకు పూజకు పనికి రాకుండా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటారు, దానికి మనం మద్దతు తెలుపొద్దు, దాని గురించి మాట్లాడొద్దు. అది మాట్లాడితే మనము మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టిన వాళ్ళం అవుతాం. మళ్ళీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వచ్చినప్పుడు ఇది మనం మాట్లాడొద్దు. ఇప్పుడు నేను డివియేట్ అవుతలేను, నేను చెప్తున్నా. ఈడే బాలీవుడ్లో సినిమా తీస్తాడు, గలీ గలీ మే సీతారోయే అని చెప్పి మాట్లాడతాడు. అదే నా సోదరి నుపుర్ శర్మ ఒక చిన్న మాట మాట్లాడితే ఆడేం మాట్లాడాడు రెహమాని గార్డెన్ అనేది ముద్దా రాదిడా. కేవలం నుపుర్ శర్మని తీసుకొని వచ్చి మాట్లాడతారు. ఇవాళ ఈ బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిపోయినారు. ఇలా ఏ సినిమా తీసుకున్నా మన టాలీవుడ్లకేనే, ఆర్ టు దట్ మ్యాటర్ మన దక్షిణానికేనే. ఈ పరిస్థితులల్లా ఈ తరుణంలో ఒక డైవర్జన్ టాక్టిక్స్ నడుస్తుందా దేశంలో కంప్లీట్గా అనంటే నేనేమంటా అంటే, ఇప్పుడు మీరు చూడండి ఈయన ఇంట్లో కూడా అటాక్ చేసిండు. ఇంట్లో ఖచ్చితంగా నాకు ఒక స్కాండల్ కనబడుతుంది, ఇంట్లో ఏదో ఒకటి అయ్యింది, ఆటోలో తీసుకుపోవడం ఏంది, అంబులెన్స్కి కూడా ఫోన్ చేయలేరా? ముంబై లాంటి ప్రదేశంలో జో షహర్ సోతాహి నయ్యే, నిద్ర ఓని ఆ ప్రదేశంలో ద సిటీ డజంట్ స్లీప్ అని అంటారు. అంబులెన్స్ దొరకలేదా అన్న? ఆటోలో తీసుకుపోతున్నప్పుడు కూడా ఎవరు క్వశ్చన్ చేయలే, ఏం కాలే. దేర్ ఈజ్ సంథింగ్ మిస్చివస్ ట్రెకియస్ కాన్స్పిరసీ ఉన్నది, అది బయటకు వస్తుంది. ఆర్జే కార్ హాస్పిటల్లో కూడా ఇదే అయింది ఆ యువతితో. దేర్ ఈజ్ సమ్ బిగ్గర్ యాంగిల్, రైట్ యాంగిల్ మనకు చూపిస్తలేరు. మనకు అక్యూట్ యాంగిల్ ఏదో ఒకటి చూపించి ఖతం చేసి కేసు ఫైల్ బంద్ చేద్దామని చూస్తున్నారా, మళ్ళీ ఏందో నాకు అర్థమవుతలేదు. కానీ ఇది ఈ కోణం తొవ్వాలా బయటికి రావాలా, అసలు నిజాలు ఏందన్నది దేశ ప్రజలకు తెలవాలా. ఈ బంగ్లాదేశీయులు భారతదేశంలో ఎట్లా నాట్యం ఆడుతున్నారు అని అనేది ప్రతి ఇంటికి తెలవాలా. తెలిస్తేనే కదా నా ఆడపిల్లలు సేఫ్, నా అన్నదమ్ములు సేఫ్. ఆడు బతకనికి వచ్చిండు, ఆడు ఏదైనా చేస్తాడు. నువ్వు భారతీయుడివి భద్రంగా ఉండాలనంటే ఈ బంగ్లాదేశోడు ఎక్కడ పోవాలన్నది నువ్వు డిసైడ్ చేయి.
భారత్ మాతాకి జై.